లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. ఫోన్ ట్యాపింగ్ కేసులో అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ సిట్టు ముందు హాజరయ్యారు. ఆయన సిట్టు కొన్ని గంటలు కూడా ప్రశ్నిస్తుంది. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా, ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి ఒక్కొక్కసారి ఒక్కొక్క నేతకిచ్చి సిట్టు ముందుకు పిలుస్తూ ఉంది. అసలు ఏం జరిగింది, అసలు ఈ అంశానికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ నిజంగానే జరిగిందా, కావాలని వేధిస్తున్నారా అనేది ఒకసారి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్నారు. ఒకసారి బీజేపీ ఏమనుకుంటుందన్న విషయం ఒకసారి డాక్టర్ గౌతమ్ రావుతో, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆయనతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఈరోజు కేటీఆర్ను విచారణకు పిలిచింది. ఆయన రాధాకిషన్ రావుతో పాటు ఇద్దరిని కూడా విచారణ చేస్తున్నారు. ఆ కేసుకు సంబంధించి ఏం చెప్తారు, అసలు ఫోన్ ట్యాపింగ్ అంశం జరిగిందని అనుకుంటున్నారా? ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. తర్వాత దాంట్లో బీజేపీ నాయకులది కూడా ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పినారు. గతంలో సంజయ్ గారు కూడా దాని మీద కమిషన్ ముందు అటెండ్ అయినారు. జడ్జెస్ యొక్క ఫోన్ ట్యాపింగ్ కూడా అయిందని చెప్తున్నారు గవర్నమెంట్. కాబట్టి గవర్నమెంటే చెప్పినప్పుడు ఇంకా దాని గురించి అనుమానం ఎందుకు? ఫోన్ ట్యాపింగ్ నిజంగా కనుక జరిగినట్టయితే ఎందుకు సిట్టు గిట్ అని చెప్పి టైం పాస్ చేస్తూ ఉన్నారు? ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవచ్చు కదా. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ అనేది నేరం, చట్ట ప్రకారం నేరం అయినప్పుడు వెంటనే యాక్షన్ తీసుకోకుండా ఏదో 2 సంవత్సరాలు ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇంకా దాన్ని కంటిన్యూ చేసుకుంటూ ఇంకా వాళ్ళను పిలుస్తూ ఉన్నాము, ఎంక్వైరీ చేస్తామని చెప్పి ఏదో ఎలక్షన్లు వచ్చినప్పుడు దీన్ని డ్రామా లెక్క ఈ 2 పార్టీలు కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో డ్రామాలు ఆడుతున్నారని చెప్పి తెలుస్తూ ఉంది. తర్వాత బీఆర్ఎస్ మేము ఏం చేసినప్పటికీ కూడా మేము వదిలిపెట్టామని చెప్పి ఈయన మాట్లాడుతున్నాడు. తర్వాత మేము ఎట్టి పరిస్థితుల్లో మేము వదిలిపెట్టామని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఇద్దరి డ్రామాలుగానే ఈ యొక్క రాష్ట్రంలో చలమణి అవుతున్నారు. మరొక పక్క బీఆర్ఎస్ నాయకులకు కేటీఆర్ అంటున్నారు, నిజంగా ఒట్టేసి చెప్తున్నా, నేను ఎటువంటి అవినీతికి కానీ అనైతికకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా పాల్గొనలేదు. ఫోన్ ట్యాపింగ్ అనేది కూడా ప్రతి ప్రభుత్వం చేస్తుంటే అందులో భాగమే, తమకు అసలు తెలియదని చెప్పి వాళ్ళు అంటున్నారు. సార్, మీ నేతలేమో ఫోన్ ట్యాపింగ్ మరి చేశారని చెప్పి సంజయ్ గారు కావచ్చు, రఘునందన్ రావు గారు కావచ్చు, ఈవెన్ కిషన్ రెడ్డి, జర్జల్సా అందరూ చేసిందని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వేసింది. దానికి సంబంధించి ఆయన వ్యాఖ్యలను ఎలా చూస్తారు? ఒకసారి ఆరోపణ చేసినప్పుడు ఏమాత్రం ఎవిడెన్సెస్ లేకుండా ఆరోపణ చేయడం కూడా తప్పు. కాబట్టి ఎవిడెన్సెస్ ఉన్నప్పుడు తప్పకుండా చట్టబద్ధంగా దాని మీద యాక్షన్ తీసుకోవాలి. రెండోది, ఇంతకుముందు కూడా బీజేపీ కూడా చెప్పినది ఫోన్ ట్యాపింగ్ జరుగుతూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో, ఎలక్షన్లు అప్పుడు చేసినారు. ఎందుకంటే మన ఎలక్షన్స్ మునుగోడు ఎలక్షన్ అప్పుడు చూసినాం మేము. కాబట్టి దాని విషయంలో వేరే ఇంకా అనుమానం ఏం లేదు. మా సంజయ్ గారు కూడా చెప్పినారు ఫోన్ ట్యాపింగ్ జరిగినాయని చెప్పి కమిషన్ ముందు కూడా సరైన ఆధారాలతో వారు ఇవ్వడం జరిగింది. కాబట్టి దాని విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా రాగానే వెంటనే హడావుడి చేసి తర్వాత ఇప్పటివరకు కూడా 2 సంవత్సరాల నుంచి కూడా అది తాత్పర్యం చేస్తున్నారు. తర్వాత అప్రూవల్ ఇప్పుడు పిలిచి మళ్ళీ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ప్రజలను తప్పుదో పట్టించడానికి 2 పార్టీలు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఈ 2 పార్టీలు కూడా ఈ రాష్ట్రంలో చేసినటువంటి అవినీతి, ఈ రాష్ట్రంలో తీసుకున్నటువంటి కమిషన్లు, తర్వాత యాంటీ హిందూగా మాట్లాడి తర్వాత ముస్లిమ్స్తోని ఓట్ల బ్యాంక్గా మార్చుకునేటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎంఐఎం అనుకూలంగా కూడా ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. ఈ రాబోయేటువంటి ఎన్నికలలో, మున్సిపల్ ఎన్నికల్లో ఈ 2 పార్టీలకు బుద్ధి చెప్తారనే ఒక భయంతో మళ్ళీ డ్రామాకు తెరదించినారు. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. మరొక పక్క ప్రతి అంశం బీఆర్ఎస్కు అటు బీఆర్ఎస్ ఏదైనా కాంగ్రెస్ మీద లేవనెత్తే కూడా ఒకవైపు బీజేపీ కాంగ్రెస్ కలిసి కూడా దాన్ని డైవర్షన్ చేస్తుంది. ప్రస్తుతం నైనీ కోల్ బ్లాక్ ఇష్యూకి సంబంధించినటువంటి అంశం అనేది ఉంది. అది బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి, రాష్ట్ర ప్రభుత్వంలో ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి పంచాయతీ. అందులో జరిగినటువంటి అవినీతి టెండర్ల గురించి 2 పార్టీలు కలిసి కూడా డైవర్ట్ చేస్తున్నాయి. అందుకే కేటీఆర్కు నోటీసులు ఇచ్చి పిలిచాయని చెప్పి బీజేపీ ప్రధానంగా, బీఆర్ఎస్ ప్రధానంగా మిమ్మల్ని బీజేపీ మీద కూడా ఆరోపణ చేస్తుంది. అందులో నిజం ఉందా? మీ 2 పార్టీలు కాంగ్రెస్తో ఏమైనా బీజేపీ కుమ్మక్కైందా? గతంలో కూడా ఈ బొగ్గు స్కామ్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉందో ప్రజలంతా తెలుసు. తర్వాత దాని విషయంలో బయటకు వచ్చిన నేషనల్ లెవెల్లో. తర్వాత మోడీ గారు వచ్చిన తర్వాత ఈ కరప్షను, తర్వాత ఈ యొక్క లీకేజెస్ అని కూడా కంట్రోల్ చేయడం కొరకు ఓపెన్ యాక్షన్ కింద పెట్టినారు. దాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, తర్వాత ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ 2 కూడా, కిషన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్లో క్లియర్ చెప్పినారు. ఒకటి, అక్కడ ఉన్నటువంటి సిఆర్ఎస్ ఫండ్ ఏదైతే సింగరేణి ఉన్నటువంటి సిఆర్ఎస్ ఫండ్ కూడా అక్కడ ఉన్నటువంటి హెల్త్ విషయంలో, దాని విషయంలో వాడకుండా వీళ్ళ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు సోపాలు కొనుక్కున్నారు. తర్వాత మిగతా పర్సనల్ ఎక్స్పెండిచర్ కింద సిఆర్ఎస్ ఫండ్ యూజ్ చేసిందని చెప్పి కూడా చెప్పినారు. తర్వాత 37,000 కోట్లు, దాదాపుగా 37,000 కోట్లు బీఆర్ఎస్ అప్పుడు, తర్వాత ఇప్పుడు ఇంకా 47,000 కోట్లేమో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అప్పుగా తయారైందని. కాబట్టి అది కూడా చెప్పినారు, మాకు సెంట్రల్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కనుక ఇచ్చినట్టయితే దాన్ని లాభాలు తీసుకొస్తాం సింగరేణి అని. సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు న్యాయం జరగకుండా వీళ్ళు దోసుకొని తింటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది.
వీళ్ళు పబ్లిక్ను డైవర్ట్ చేసి డైవర్ట్ పాలిటిక్స్లో వీళ్ళు లాభం పొందుతూ ఉన్నారు. ఎవరెవరు దీంట్లో అవినీతి చేసినారో మైన్స్ కానివ్వండి, లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి మైనింగ్స్లో కూడా బీఆర్ఎస్ పార్టీ వచ్చినప్పటి నుంచి 2014 నుంచి ఇప్పటివరకు అక్కడ జరిగినటువంటి అవకతవకలన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేసి దానికి బాధ్యుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ కోరుతా ఉంది. గత ప్రభుత్వం కాదు, ఈ ప్రభుత్వం కూడా ఫోన్లు ట్యాప్ చేయట్లేదా, చేస్తుంది అని చెప్పి కొంత బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంది. మీ పార్టీ నుంచి, బీజేపీ నుంచి మీకేమన్నా అనుమానాలు ఉన్నాయి? కాంగ్రెస్ వచ్చాక కూడా ఫోన్ ట్యాపింగ్ ఏదన్నా నడుస్తూ ఉంది, గతంలో ఫోన్ ట్యాపింగ్ అయిందని అంటున్నారు కదా. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఏ ప్రభుత్వం చేసినప్పటికీ కూడా చట్టబద్ధంగా నేరం కాబట్టి కఠినమైన చర్యలు తీసుకోవాలి. కాబట్టి ప్రజల ముందు దాన్ని ఎవరైతే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ నువ్వు చేస్తున్నావు మాట్లాడుతున్నారో దాన్ని ప్రజల ముందు ఉంచాలా. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని అలౌ చేసేది కాదు. ఎందుకంటే పర్సనల్ డాటాస్ కూడా ఎక్స్పైర్ చేసి, బిజినెస్ పీపుల్ని కూడా ఎక్స్పైర్ చేసి, తర్వాత పొలిటీషియన్స్ని ఎక్స్పైర్ చేసి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. దీన్ని డెమోక్రసీలో మంచి పద్ధతి కాదు. కాబట్టి ఆ పార్టీ చేసినా, ఈ పార్టీ చేసినా, ఆ ప్రభుత్వం చేసినా, ఈ ప్రభుత్వం చేసినా చట్టరీత్యా వారి మీద నేరం కింద చర్య తీసుకోవాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు ఫోన్ ట్యాపింగ్కు సంబంధించినటువంటి అంశాన్ని, అటు నైని కోల్ బ్లాక్ సంబంధించిన అంశం ఏదైతే ఉందో దాని మీద వచ్చినటువంటి టెండర్లో అవినీతి ఆరోపణలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా డైవర్ట్ చేసేందుకు రెండు పార్టీలు కలిసి నాటకాలు ఆడుతున్నాయి. ఎందుకంటే గతంలో సింగరేణిలో 10 ఏళ్ళు కూడా బీఆర్ఎస్కు సంబంధించి అప్పుడు అందులో అవినీతి జరిగింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా కొంత అటువంటి పబ్లిక్ను డైవర్ట్ చేయడానికి ఇదంతా చేస్తున్నారు. ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేసినా ప్రభుత్వాలు ఏవైనా వ్యక్తిగత గోప్యతకు సంబంధించి మాత్రం దెబ్బతీస్తే వాళ్ళ మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలి. కాబట్టి డెఫినెట్గా ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటే మాత్రం ఈ తాత్సార్యం అనేది కరెక్ట్ కాదు, డైవర్షన్ పొలిటిక్స్ అనేది కూడా కరెక్ట్ కాదు. చేసిన వారి మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి కూడా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గౌతమ్ రావు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ గజబ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store